మొక్కజొన్నలు పండించి వరి పంటలు పండించి కూరగాయల తోటలు పెడితే పంటలు మొత్తము చేతికొచ్చి మార్కెట్లకు వేసుకపోతే గిట్టుబాటు ధర కూడా రాదని చల్ గా పంటలతోనే నాకు పడతలు పడతట్టు లేదని అనుకొని కర్ణాటకలో ఓ రైతు ఖతర్నాక్ కమాలు చేసి ఓ పంట వేసిండట. ఆయనతో పోలీసులు పట్టుకపోయారట. పంటేస్తే పోలీసులు పట్టుకపోవడేందే బాలన్న అంటారా? చెప్తా పారి. మొక్కజొన్న పంటనే వేసిండు కదా, కంకులు కూడా బూరు పెట్టినాయి, తల జుట్లు వేసింది అంటారా? మంచిగా పరీక్ష పట్టి చూస్తే వీటి నడమల వేరే చెట్లున్నాయి. అవి ఏంటి అనుకుంటారు? తులసి వనంలో గంజాయి మొలకల లెక్క మొక్కజొన్న చెట్ల నడమల గంజాయి చెట్లట. నా చేనులోకి వచ్చి ఈ చెట్లను ఎవరు పరీక్ష పట్టి చూస్తారు, నన్నెవరు అడుగుతారు అనుకున్నాడో ఏమో కానీ మొత్తానికి మొక్కజొన్న చేనుల గంజాయి సాగు చేస్తున్నాడట. అసలే మన పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయి. అందుకే కర్ణాటకలో ఉన్న పోలీసుల ముక్కులకు తోటలున్న గంజాయి చెట్ల వాసన గుప్పున వచ్చి చూస్తే ఈ కథ బయటపడ్డది. గంజాయి పంట ఏసుడు తప్పని ఎరుకుండి కూడా ఎందుకు వేసినావు అంటే, తతిమ ఏ పంట వండించినా ఆరుగాలం కష్టము బూడిదలో పోసినట్టే అవుతుంది, ఇది అట్లా కాదు, మంచిగా లాభం వస్తుందని వేసినా అని చెప్పిండట. ఇంత మంచి ఐడియా నీకు వచ్చినందుకు నీకు మేము మర్యాదలు చేయకుంటే ఎట్లుంటుందని సర్కారు వారి లాంఛనాలతో చక్కగా పోలీస్ స్టేషన్కు పట్టుకపోయి కేసు కట్టిరట, అరెస్ట్ చేసిరట.